హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రమాస్ హాట్ ప్లేట్. నేను మీ రమ. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మల్టీగ్రెయిన్ లడ్డు, చాలా టేస్టీగా ఉండే ఈ లడ్డుని ఈ శివరాత్రికి శివుడికి నైవేద్యంగా పెట్టండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే ఈ మల్టీగ్రెయిన్ లడ్డు ప్రాసెస్ చూద్దాం. దీనికోసం కావాల్సిన పదార్థాలన్నీ తీసుకోవాలి. 1 కప్పు తురిమిన బెల్లం తీసుకోండి. అన్నీ కూడా సేమ్ కప్పుతో క్వాంటిటీ సేమ్ చూసుకోండి. 1/2 కప్పు పెసరపప్పు తీసుకోండి. 1/2 కప్పు శనగపప్పు, పచ్చి శనగపప్పు, 1/2 కప్పు మినపగుళ్ళు తీసుకోండి. అన్నీ కూడా 1/2 కప్పు కంటే కొంచెం తక్కువగా తీసుకోండి. పల్లీలు ఒక 1/2 కప్పు తీసుకోండి. 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి తీసుకోండి. డ్రై ఫ్రూట్స్ని కిస్మిస్, అలాగే కిస్మిస్లను బాదాంలను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇవి పైన గార్నిషింగ్ కోసం బాగుంటాయి. 3 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకోండి. కొంచెం ఇలాచీ పౌడర్ తీసుకోండి. ఇవన్నిటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోండి. పల్లీలు చిటపటలాడేంత వరకు వేయించాలి. అప్పుడే పైన పొట్టు అనేది ఈజీగా ఊడొస్తుంది. సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. వేగిపోయాయి. ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇదే ప్యాన్లో మినపగుళ్ళను వేసి సిమ్లో పెట్టుకొని వీటిని కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయిస్తే మంచి స్మెల్ వస్తుంది. వేగేంత వరకు వేయించుకోండి. ఇవి కూడా వేగిపోయాయి. ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు పెసరపప్పు వేసుకోండి. అన్నీ కూడా వేయించేటప్పుడు సిమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోండి. పెసరపప్పుని కూడా బాగా వేయించాలి. కలర్ చేంజ్ అయిపోయింది కదా, ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. మళ్ళీ శనగపప్పును వేసుకొని వేయించుకోండి. ఇవన్నీ ఒకే దగ్గర వేయించవచ్చు. ఇలా వేయిస్తే ఇండివిజువల్గా వేయిస్తే ఈజీగా వేగిపోతాయి. ఇప్పుడు ఇందులో ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. కొబ్బరి ముక్కలు కూడా వేగిపోయాయి. ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. అన్నిటికీ కూడా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతనే గ్రైండ్ చేసుకోవాలి. పొడి పొడిగా చాలా బాగుంటుంది చల్లారితే. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని పప్పులన్నింటిని కూడా వేసుకోండి. పెసరపప్పు, మినప్పప్పు, అలాగే శనగపప్పును కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇవి స్మూత్గా గ్రైండ్ అయిన తర్వాత ఎండు కొబ్బరి, పల్లీలను వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మరీ పిండిలా కాకుండా కొంచెం రవ్వ రవ్వ ఉన్నా పర్వాలేదు, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది మిక్సీ జార్లో పొట్టు తీసి పెట్టిన పల్లీలు వేసుకోవాలి. ఎండు కొబ్బరి కూడా వేసుకోవాలి. ఎండు కొబ్బరి, పల్లీలను కొంచెం బరగా గ్రైండ్ చేసుకోండి. మరీ పౌడర్ లాగా అవసరం లేదు. మీ దగ్గర ఎండు కొబ్బరి తురుము ఉంటే అది కూడా వేసుకోవచ్చు. నేను ముక్కలు వేసుకొని వేయించుకున్నాను. మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోండి. కొంచెం బరకగా ఉండేలాగా చూసుకోండి. ఇది కూడా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, దాంట్లో వేసుకొని కలుపుకోండి. పప్పులు వేయించిన పిండిలో కలుపుకోవాలి. స్పూన్తో మొత్తం ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. మొత్తం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో తురిమిన బెల్లం వేసుకొని 1/2 కప్పు వాటర్ పోసుకొని బెల్లంను కరిగించండి. దీనికి మంచి పాకం రావాలి. లేత పాకం అవసరం లేదు, ముదురు పాకం ఉండాలి. అప్పుడే లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. హై ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం కరిగేంత వరకు కలుపుతూనే ఉండాలి. మంచి పాకం రావాలి. మధ్యలో మధ్యలో చెక్ చేస్తూ ఉండండి. ఇలా పాకం రావాలి. మన స్పూన్తో లేపితే పైకి ఇలా జారుతూ ఉండాలి. అప్పుడే పాకం అనేది కరెక్ట్గా వస్తుంది. లేదంటే ఒక బౌల్లో వాటర్ తీసుకొని చెక్ చేసుకోండి. ఉండలాగా రావాలి. నీళ్ళు తీసుకొని చెక్ చేసుకుంటే మనకి పాకం అనేది తెలిసిపోతుంది. పాకం కరెక్ట్గా వస్తేనే లడ్డు చేయడం ఈజీగా వస్తుంది. లేదంటే గట్టి పడుతుంది, లేదంటే పాకంలాగా లూజ్గా అవుతుంది. కాబట్టి కరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు మిక్స్ చేసి పెట్టుకున్న పప్పులన్నింటినీ కూడా వేసుకొని కొంచెం కొంచెం వేసుకోండి. ఒకేసారి మొత్తంగా వేయకండి. పాకంకి క్వాంటిటీ కరెక్ట్గా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకోండి. ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని కలుపుకోండి. నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఉండలు లేకుండా కలుపుకోవాలి. పప్పుల పొడిని కొంచెం కొంచెం వేసుకోండి. ఒకేసారి మొత్తం వేయకండి. మీకు అడ్జస్ట్ని బట్టి యాడ్ చేసుకుంటూ కలుపుకోండి.
కొంచెం ఎక్కువగా అయినా కూడా గట్టిగా అయిపోతాయి, లడ్డూలు రావు. కాబట్టి నేను తీసుకున్న క్వాంటిటీ కరెక్ట్గా సరిపోయింది. నేను పప్పుల పొడి వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఉండ లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. కొంచెం వేడి మీద ఉన్నప్పుడే లడ్డూలు చేసుకోండి, చల్లారిపోతే గట్టిగా అయిపోతుంది. కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసుకోవాలి. మీకు ఎంత వీలైతే అంత బాగా మిక్స్ చేసుకోండి. చేయికి నెయ్యిని అప్లై చేసుకొని రౌండ్గా చేసుకోండి. వేడి మీద ఉన్నప్పుడే చేసుకోవాలి. కొంచెం కాలినా పర్వాలేదు, బట్ వేడి మీద చుట్టుకుంటేనే బాగా వస్తాయి, లేదంటే గట్టిగా అయిపోతాయి. ఇలా రౌండ్గా చేసుకోండి. మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజ్ చేసి పెట్టుకోండి. చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఒక్కొక్కటి చేసుకుంటూ పక్కన పెట్టుకోండి. నేను వేడి మీద ఉన్నప్పుడే చుట్టుకున్నాను. ఇలా అన్నిటినీ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే మల్టీగ్రెయిన్ లడ్డు చాలా మంచిది. శివరాత్రికి నైవేద్యంగా కాకుండా పిల్లలకి అప్పుడప్పుడు కూడా చేసి పెట్టొచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు బలంగా తయారవుతారు. అన్ని గ్రెయిన్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా చేసిన లడ్డూల పైనుంచి డ్రై ఫ్రూట్స్ని వేసి గార్నిష్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మల్టీగ్రెయిన్ లడ్డు, హెల్దీ లడ్డు రెడీ. ఈ శివరాత్రికి శివుడికి నైవేద్యంగా చేసి పెట్టండి. మల్టీగ్రెయిన్ లడ్డు మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియచేయండి. ఇంతవరకు రమాస్ హాట్ ప్లేట్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయాలి అంటే కిందనే ఉన్న రెడ్ కలర్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.